నమస్తే నమస్తే అందరికీ వెల్కమ్. సో ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? Sir, good morning, sir. Good morning. Good morning. Sir, welcome, sir. Welcome. All of you, welcome. సార్ ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ క్లియర్ చేసుకుని, లేదు అనుకుంటే ఒకవేళ ఎవరైనా ఏమైనా షేర్ చేసుకోవాలన్నా రెండే వెల్కమ్, షేర్ చేసుకోవచ్చు. సార్ వెంకటేష్ సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నారా సార్? సూపర్ సార్, సూపర్. చెప్పాలి సార్ మీరే. చెప్పే సీడ్ పని చేసిన సార్ మొన్న. చేశారా సార్? మొన్న చేసిన సార్. ఈ రోజు విత్డ్రాల్ పెడతాను సార్ బయటికి. సరే సార్, ఓకే. విత్డ్రాల్ పెడుతున్నారు, సూపర్. జమ చేసి 10,000 మళ్ళా సీడ్ పని లోపల పంపించిన సార్. సూపర్ సార్. మరి సార్ ఓకే సార్, బాగున్నది సార్. సూపర్ సార్, సూపర్ సార్. వర్క్ అనేది చేసే వాళ్ళు చేస్తున్నారు, పెండింగ్ ఉంచుకునే వాళ్ళు పెండింగ్ ఉంచుకుంటున్నారు సార్. అది ఎవరిష్టం వాళ్ళది, ఓకేనా? కానీ ఏంటంటే సార్, ఏదైనా సరే మనం పెండింగ్ అనేది ఉంచుకుంటే అది న్యూ యూజ్, ఓకేనా? రేపన్న రోజున మనం ఏదైనా కానీ కొద్దిగా రేట్ ఇంక్రీజ్ అయినా, ఒకవేళ విత్డ్రాల్ హెవీగా ఇచ్చినా కానీ మనం అప్పుడు ఏంటంటే ఫండ్ అనేది మన దగ్గర లేకుండా ఉంటది. అది కూడా చూసుకోండి సార్. ఏంటంటే కాంపౌండింగ్ చేసుకుంటున్నారు సార్, ఆనంద్ సార్. కాంపౌండింగ్ చేసుకుంటా సార్ అంతా పెంచుకుంటున్నారు అనమాట. అంటే సార్ దగ్గర ఉన్న ఫండ్ ని డబుల్ చేసుకుంటున్నారు. అది కూడా సార్. 10 వ్యాలెట్ల $1 పెట్టుకుంటాను సార్. అందులో విత్డ్రాల్ పెట్టుకుంటున్నారు అంటే దగ్గర దగ్గర మీకు వచ్చినప్పుడల్లా 950 పీవీసీ మెటా అనేవి విత్డ్రాల్ వస్తాయి మీకు. అయితే ఒక వ్యాలెట్ కి $1 పెడుతున్నా. 10 వ్యాలెట్లలో పెట్టినా మనకు ఎన్ని సార్లు పనిచేస్తాయి సార్ అవి? ఇప్పుడు మనకు 12 సెంట్లు కట్ అవుతుంది. అట్లా 7 సార్లు తీసుకోవచ్చు సార్. $10 అన్ని ఒక్కొక్క డాలర్ పెట్టుకుంటూ వస్తాను. అవి ఒడిసేదాకా తీస్తాను కదా. ఇక జమ అయినాక మొన్న 10,000 జమ అయినాక మళ్ళీ రీసీడ్ పని చేసిన బయటికి లోపలికి పంపించిన సార్. మనకు 10,000 వస్తాయి కదా సార్ ఇవి పంపిస్తే. ఇక లోపల రీసీడ్ పని చేయాలంటే 60 సెంట్లు ఖర్చు అవుతుంది. మళ్ళీ 24 రోజులు వెయిట్ చేసుడు అవుతుంది ఇక్కడ. అవును సార్, అవును. ఇప్పుడు 7 వ్యాలెట్లు 8 వ్యాలెట్లు రోజు చేసినాం అనుకో, ఇవి ఒక 10,000 జమ అయినాక ఒకసారి చేసినాం అనుకో, మనకు తక్కువ ఖర్చు అవుతుంది, తొందరగా అయిపోతుంది సార్. అవును సార్, అవును. సూపర్ సార్, సూపర్. అంటే బాగా ఆలోచిస్తున్నారు మీరు. సూపర్ సార్. మనకి ఇంత దూరం చేసినాం, ఇక కొసకచ్చే ముంగట ఆపుడు ఎట్లా ఆపుతాం సార్? ఇంత చేసే కాడి చేయాలి. సరే సార్, మన చేతనంత మటుకు మనం చేస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు అందరూ ఇన్వెస్ట్మెంట్ అనేది మేము పెట్టుకుంటానే ఉన్నాం కదా సార్. ఇంకా పెట్టాలా అని అనుకున్న పర్సన్స్ కి ఇంకా ఏదైనా సరే వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఓన్ డెసిషన్ వాళ్ళదే కాబట్టి ఎవరిది వాళ్ళకే వదిలేవాలి సార్, అంతే. ఎవరి ఇష్టం అది సార్. నాకైతే నమ్మకం ఉన్నది సిస్టమ్ మీద. ఎన్నటికైనా కానీ మనం చెడిపోం. ఎప్పటికో 4 రోజులు ఎంత ముందైనా కానీ కొంచెం మనం నమ్మకం ఉన్నది కాబట్టి మనం చేసుకుంటూ పోతాను సార్. అవును సార్, అవును. ఖచ్చితంగా కొంచెం లేట్ అవుతుంది కానీ మనకైతే అచ్చుడైతే పక్క సార్. సార్ ఓకే సార్. సరే ఉంటే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూపర్ సార్, నిజంగా షేర్ చేసుకున్నారు. అంటే మీరు చేసిన వర్క్ అనేది మీరు షేర్ చేసుకున్నారు. ఎస్ సార్, ఆనంద్ సార్, థ్యాంక్ యూ. ఓకే, రామకృష్ణ సార్, వెల్కమ్ సార్.
వెల్కమ్ సార్ సార్ రామకృష్ణ సార్. సార్ చెప్పండి సార్. సార్ అది బాబు గారు చేసిన కావడం లేదు సార్. వ్యాలెట్ ఫార్మింగ్ లో 300 ఉంటే సార్ అది 0 చూపిస్తాను సార్. ఫుల్ ఇదైపోయిందా సార్? అదే లిమిట్. ఒకసారి సార్ అది స్క్రీన్ షాట్ అని తీసన్నా సరే గ్రూప్ ఇప్పుడు మన గ్రూప్ లో ఇక్కడ పెట్టండి, నేను చూస్తా. అది ఏమొస్తుంది అనేది తెలియాలి చూపిస్తాను కదా, సార్. అది ఏమైంది అన్నది. ఆ, ఒకసారి స్క్రీన్ షాట్ తీసి ఆ, మీరు ఇప్పుడు ఉన్నారు సార్, టెలిగ్రామ్ బాబు గ్రూప్ లో ఉన్నాడు. పెట్టండి. ఎస్ సార్. సార్ ఉన్నారా? బాబు ఉన్నారు సార్, ఉన్నారు. స్క్రీన్ షేర్ చేయమండి ఒకవేళ వీలైతే కనుక చేయమంటారు. స్క్రీన్ షేర్ చేయండి. అదో చేయమంటున్నాను సార్. ఎస్ సార్. ఓకే సార్, ఓకే సార్. మ్యూట్ అయిపోతుంది సార్, ఆటోమేటిక్ మీద మ్యూట్ అయిపోతుంది, ఎందుకు వాయిస్ నాకు అర్థం కావట్లేదు. రామకృష్ణ సార్ ఓకే అన్మ్యూట్ చేసుకున్నారు. ఓకే స్క్రీన్ షేర్ చేయండి సార్. మా సార్ది అయితే మరి స్క్రీన్ షేర్ అనేది అవుతానే అవుతుంది. ఓకే వెళ్ళండి ఆటోమేటిక్. ఓకే అవుతుంది సార్. ఓకే లాక్ ఓపెన్ చేసారా? అండ్ మాకు లాక్ చేశారు. వస్తుంది. స్క్రీన్ మాకు బ్లాక్ గా కనిపిస్తుంది సార్. మరి అవునా లాక్ సార్? ఏమైనా ఉందా? ఎస్ సార్. అంటే ఎందులోకి వెళ్ళారు మీరు? ట్రస్ట్ వ్యాలెట్, ఓకే ట్రస్ట్ వ్యాలెట్. ట్రస్ట్ వ్యాలెట్ సార్. అంటే లాక్ ఓపెన్ చేయండి. లాక్ మరి మాకు ఓకే ఇప్పుడు అయితే ఫోటో అయితే కనిపిస్తుంది. ఇంకోసారి ఓకే సార్ ఇప్పుడు మళ్ళీ వెళ్ళండి ఒకసారి ట్రస్ట్ వ్యాలెట్ మళ్ళీ ఓపెన్ చేయండి. ఓకే స్క్రీన్ షేర్ అనేది అవుతుంది ట్రస్ట్ వ్యాలెట్ లో. ఓకే సేమ్ మళ్ళీ బ్లాక్ వస్తుంది. పాస్వర్డ్ కొట్టారా ట్రస్ట్ వ్యాలెట్? పాస్వర్డ్ కొట్టకుండానే ఓపెన్ అవుతుంది. లేదు, నేను ఆన్ చేస్తున్నాను సార్. ట్రస్ట్ వ్యాలెట్ ఎందుకు అలా వస్తుంది, బ్లాక్ గా వస్తుంది? పాస్వర్డ్ కొట్టకుండానే ఓపెన్ అయిపోతుంది సార్. అవునా సార్? అందువల్ల బ్లాక్ గా ఏమైనా కనిపిస్తుంది. పాస్వర్డ్ ఎందుకు అడగట్లేదు, ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అవగానే మీకు బ్లాక్ సార్ కనిపిస్తుంది. సార్ది సేఫ్ ఫాల్ ఉంది కదా, సేఫ్ ఫాల్ లోకి వెళ్ళండి. లేకపోతే సేఫ్ ఫాల్ ఉంది కదా, సేఫ్ ఫాల్ ఓపెన్ చేయండి. ఆ వ్యాలెట్ అనేది యాడ్ చేసుకున్నారు అందులో. ఓకే ఇది షో అవుతుంది మనకి. ఓకే వ్యాలెట్ ఏదో చూసుకోండి. ఇదే వ్యాలెటా? ఇదే సార్. ఓకే సార్ ఎక్స్ప్లోర్ టచ్ చేయండి. ఓకే అక్కడ మీరు టచ్ చేయండి. ఇప్పుడు ఫార్మింగ్ కదా, టోకెన్ ఫార్మింగ్ డాట్ ఐఓ అని టైప్ చేయండి. ఓకే బిఎన్బి స్మార్ట్ చైన్ మీద టచ్ చేయండి. ఓకే అవుతుంది. టోకెన్ ఫార్మింగ్ డాట్ ఐఓ. ఎస్ సార్ బిఎన్బి స్మార్ట్ చైన్. అది 3 డాట్స్ ఉన్నాయి కదా సార్, 3 డాట్ టచ్ చేయండి. అది బిఎన్బి మీద లేదు, మీది పైన 3 చుక్కలు ఉన్నాయి కదా సార్, 3 చుక్కలు టచ్ చేయండి సార్. ఎస్ సార్ అక్కడ టోకెన్ ఫార్మింగ్ డాట్ నెట్వర్క్ అది ఇథీరియం అని ఉంది కదా సార్, దాన్ని బిఎన్బి స్మార్ట్ చైన్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. ఓకే బిఎన్బి. ఎస్ సార్ ఎస్ సార్ కనెక్ట్ చేయండి. ఓకే సార్ ఎక్కడ మీకు ప్రాబ్లం ఎక్కడ అన్నది మీరు వెళ్ళండి, అక్కడ చూద్దాం. ఎక్కడ మీకు ఫార్మింగ్ అవ్వట్లేదు. ఓకే ఇక్కడ మీకు అవ్వట్లేదు అంటున్నారా? ఇక్కడ సార్ 300. ఓకే సార్ టచ్ చేయండి సార్. రేడిమో అంటే మీరు 24 అవర్స్ అయిపోయిందా టైము? అయిపోయింది సార్. ఎస్ సార్
సెల్ఫ్ చేయాలనుకుంటున్నారా, వేరే దానికి చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు సతీతానికే వేద్దాం అనుకుంటాను. లేదు అంటే సెల్ఫ్ You currently have active token farming 1350 to limited up to 3650. ఓకే, నో ప్రాబ్లం సార్. దీనికేనా సార్, సెల్ఫ్కేనా? సెల్ఫ్ చేద్దాం. ఓకే సార్, కింద మీరు 300 టైప్ చేయండి. 300 300 సార్. ఓకే, కొట్టండి. సబ్మిట్ రిక్వెస్ట్ సార్. ఓకే, పాస్వర్డ్ ఇవ్వండి, లాగిన్ పిన్ ఇచ్చేసి ఓకే కన్ఫర్మ్ చేయండి సార్. One minute sir, wait. Completing your transaction, please do not refresh your page. ఓకే సార్, ఓకే ఆప్షన్ టచ్ చేయండి సార్. అక్కడ ప్రాబ్లం లేదు సార్, అక్కడ ట్రస్ట్ వాలెట్ లో ఇష్యూ ఉంది అంతే, ప్రాబ్లం లేదు. అంతేనా సార్? ఎస్ సార్. ఇంకా రెండు ఓకే, కూడా అయిపోయింది అడ్జస్ట్ చూడండి సార్. సార్. ఏదైనా ఇప్పుడు ఇందులో అవుతాయి సార్, నో ప్రాబ్లం. అవునా మీరు సార్? ట్రస్ట్, మీరు అవన్నీ కూడా మీరు ట్రస్ట్ వాలెట్ లో చేశారు కదా, ఇందులో చేయలేదు కదా. సేఫ్ వాళ్ళు మీ అవును సార్, ఎదురుండి ఇప్పుడు చేయలేదు. అయింది కదా, ఓకే అయింది కదా. అయింది సార్, చూడండి. ఇప్పుడు చేయండి, ఇంకా ఉన్నాయన్నారు కదా, ఇంకా చేయండి, నో ప్రాబ్లం. చేస్తాను. మీకు ఆల్రెడీ వచ్చినాయా లేదా అన్నది కూడా చెక్ చేయొచ్చు మీరు కావాలంటే. చెక్ చేస్తాను. ఫార్మింగ్ స్టేటస్ టచ్ చేసి చేయండి, చెక్ చేయండి కావాలంటే. తెలిసిపోతుంది. వచ్చిందా లేదా? 300 కొట్టినాను. ఇప్పుడు ఆల్రెడీ మీకు వచ్చినాయా లేదా అన్నది కూడా తెలుస్తుంది. అక్కడ చూడండి, ఇప్పుడు మనం చేసాం కదా 300, ఓకే వచ్చింది అయినాయి సార్. చూడండి. ఓకేనా? అయింది సార్. వెళ్ళండి, ఇంకా మీరు ఎందులో చేయాలనుకున్నారు అందులో ఇంకో వ్యాలెట్ లో కూడా వెళ్ళండి, చూద్దాం అవుతున్నాయి. అంటే అది ఓన్లీ కొద్దిగా ట్రస్ట్ వ్యాలెట్ లో ఇష్యూ ఉంది అంతే, ప్రాబ్లం లేదు. అవునా సార్? నాది కృష్ణ. దాని వల్ల స్క్రీన్ షేర్ చేసిన కానీ అవ్వట్లేదు, చూసారా? అవును సార్. దాని గురించే, అందుకనే రెండు కూడా కంపల్సరీ ఉండాలని చెప్పాను. అందుకనే 2-1 లో ఉన్నాను. మనం ఆ రోజు అందుకనే మనకి సేఫ్ కాల్ అనేది అందుకనే చెప్పాను సార్. 970. వాలెట్ ఫార్మింగ్ లో 100 ఉంటే 100 చేస్తాను. అమౌంట్ చూసుకోండి. ఓకే, ఇందులో 47 ఉన్నాయి సార్. వ్యాలెట్ ఫార్మింగ్ పెట్టండి సార్. వ్యాలెట్ రివార్డ్ అనేది 0 ఉందండి మీకు. అవును సార్, అది క్వార్టర్ సార్. అది ఇది కంప్లీట్ చేస్తారు మీరు అది ఆల్రెడీ. సార్ టోకెన్ ఫార్మింగ్ పెట్టండి ఒకసారి, టోకెన్ ఫార్మింగ్ యాక్టివ్ లో ఉందో లేదో ఒకసారి చూద్దాం సార్. ఇది మీకు అక్కడ రివార్డ్ అనేది రావట్లేదు, ఓకేనా? ముందు ఇది మీరు ఏం చేయాలంటే ఇది యాక్టివ్ చేసుకోవాలి మీరు ముందు. ఓకే సార్, ఇది సార్ మన మీ అబ్బాయికి చెప్పండి. ఇది నెంబర్ యూజర్ ఐడి అనేది రాసి పెట్టుకోండి. ఇది రాసి పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళే వ్యాలెట్ లోంచి మనం ఒకవేళ అందులో ఏమైనా ఉంటే గనక దానికి చేయొచ్చు, ఓకేనా? చేయొచ్చు సార్. చేయొచ్చు సార్. ఇది కాపీ చేసుకొని మీరు రాసి పెట్టుకుంటారా, లేకపోతే ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకుంటారా చూడండి. ఓకే, వెళ్ళండి సార్, వేరే వ్యాలెట్ లోకి వెళ్ళండి సార్. వేరే వ్యాలెట్ రామకృష్ణారావు 2 యాక్టివ్ లో లేదు కాబట్టి మీకు అక్కడ 00 ఫండ్ అనేది 00 ఉంది, ఓకేనా సార్? మీకు ఎప్పుడైతే మీరు యాక్టివ్ చేస్తారో అప్పుడు ఆ రోజు నుంచి మీకు అక్కడ ఫండ్ అక్కడ షో అవుతూ ఉంటుంది. అవును సార్. మీరు ఏంటంటే ఇన్ని రోజులు చూడకపోవడం వలన ఇన్ని రోజులు వచ్చిందంతా మీకు రిఫ్లెక్ట్ అవ్వలేదు అక్కడ. చూస్తుంటారు సార్, అది యాక్టివ్ లో ఉందా లేదా అన్నది కంపల్సరీ చూసుకోండి. సార్ అది యాక్టివ్ లో చేయాలంటే ఏం చేయాలి సార్? నో ప్రాబ్లం సార్. ఇప్పుడు సార్ ఆల్రెడీ అది కాపీ చేసుకున్నారు కదా, చేయొద్దు. ఇందులో ఉంటే కనుక చేయొద్దాం, నో ప్రాబ్లం. అవునా సార్? సార్ ముందు వ్యాలెట్ ఫార్మింగ్ లో ఏమైనా ఉన్నాయో చూడండి ఒకసారి. ఓకే సార్, ఇందులో ఏం చేస్తారంటే రీడీమ్ టచ్ చేయండి ఒకసారి. సార్ బిఎన్బి ఉన్నాయి ఇందులో. ఇక్కడ మీరు ఇందాక కాపీ చేశారు కదా సార్, ఇక్కడ పేస్ట్ చేయండి. ఉంది సార్, బిఎన్బి ఉంది
సార్ అది ఓన్లీ ఈ నెంబర్ ఒకటి ఉంచి మిగతాది అరేంజ్ చేసేయండి సార్. 98 ఉమ్, ఉంచి మిగతాదంతా అరేంజ్ చేసేయండి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్, కింద 100 టైప్ చేయండి. ఉమ్, ఓకే, సబ్మిట్ రిక్వెస్ట్ చేయండి. ఓకే సార్. ఓకే, మీ లాగిన్ పిన్ ఇచ్చేయండి. ఇప్పుడు ఇది ఓకే అయితే కనుక మీకు ఏమవుతుందంటే అది ఆటోమేటిక్గా మీకు యాక్టివ్ అయిపోతుంది. ఓకే సార్, కన్ఫర్మ్ చేయండి. బిఎన్బి ఉన్నాయి, నో ప్రాబ్లం. మీ ఫోన్ దా ఫోన్ ఉందా సార్? ఎస్ సార్, ఓకే ఓకే ఆప్షన్ కంపల్సరీ టచ్ చేయండి. ఓకేనా? ఆ, ఓకే ఆ. సార్, ఎస్ సార్, ఇంకోటి కంగ్రాచులేషన్ సార్. ఇది మీది ఇప్పుడు ఇందాక వ్యాలెట్ యాక్టివ్ అయిపోయింది. ఓకేనా? అవునా సార్? ఇంకోటి ఉంది సార్. చేంజ్ చేయండి, నో ప్రాబ్లం. ఫస్ట్ ఇది ఆల్రెడీ మీకు టోకెన్ ఫార్మింగ్ లో ఉన్నాయి, అవి ఉన్నాయి కాబట్టి అవి తర్వాత మీరు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. వ్యాలెట్ ఫార్మింగ్ అనేది ఓకే అయిపోయింది. అది ఇందాక అన్యాక్టివ్ లో ఉన్నది కూడా ఇప్పుడు యాక్టివ్ అయిపోయింది. ఓకేనా? కృష్ణ 3 కదా ఫస్ట్. అది ఫస్ట్ అది ఇది డిఫాల్ట్ గా ఇందాక ఇచ్చింది కృష్ణ కదా. 3 అయిపోయింది సార్. ఇందాక కృష్ణ, ఇది రామకృష్ణ. ఇప్పుడు రామకృష్ణ. కృష్ణ 2 అది ఆ, చేయలేదు అనమాట. ఓకే, కనపడలేదే. బాగా కూర్చో. కూర్చో. బాగా కూర్చో. బాగా కూర్చో. అదే కూర్చో. కూర్చో. సార్ ఫార్మింగ్ వ్యాలెట్ కాదు, రివార్డ్ స్టేటస్ లోకి వెళ్ళండి. ఓకే, ట్రేడింగ్ రివార్డ్. సార్ ఇందులో టోకెన్ ఫార్మింగ్ అనేది ఉంది, 300 ఉంది. ఓకే, వ్యాలెట్ ఫార్మింగ్ లో ఏమన్నా చూద్దాం ఒకసారి, టచ్ చేయండి సార్. 100 ఉన్నాయి, ఇవి కూడా చేయాలంటే చేసుకోండి. సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్, అదర్ కావాలంటే అదర్, ఏదైనా చేయొచ్చు. సెల్ఫ్ దానికి చేద్దాం సార్. అదర్ చేస్తారా? దీనికి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇందాక మీరు ఏ వ్యాలెట్కి అయితే చేస్తారో ఆ వ్యాలెట్ చేసుకోండి, ఎందుకంటే అందులో 100 యాక్టివ్ లో ఉంటాయి కదా. అదే సార్. ఓకే. ఓకే సార్, ఇందాక కాపీ చేశారు కదా, పేస్ట్ చేయండి. మిగతా రిమూవ్ చేయండి. సార్ 100 టైప్ చేయండి, అంటే 200 చేసినట్టు ఉంటుంది సార్. అక్కడ మీకు కొద్దిగా యాక్టివ్ లో కూడా ఉంటుంది కదా, స్పీడప్ వస్తుంది. సార్ ఇంకా వేరే వ్యాలెట్స్ ఉన్నా కానీ మీరు వ్యాలెట్ రివార్డ్ లో ఉన్న వ్యాలెట్ ఫార్మింగ్ లో ఉన్నాయి యాక్టివ్ చేసుకోవచ్చు. ఓకే సార్, కంగ్రాచులేషన్స్, 200 చేశారు. ఇందాక యాక్టివ్ లో లేని దానికి ఇప్పుడు 200 అయినాయి. ఓకే సార్. పాపదానికి మా ఫ్యామిలీ భార్యకి లేదు సార్. దానికి ఇది ఇయ్యాలి సార్, పిన్. పిన్ క్రియేట్ చేద్దామా సార్? చేద్దాం, నో అవును ప్రాబ్లం. సార్. ఉందా ఇందులో ఉందా సార్? ఇదే రమేష్. దాంట్లో అమౌంట్ లేదు సార్. దాంట్లో దీన్ని చేసుకోవచ్చా సార్? దీన్ని బిఎన్బి వేసుకున్న దాంట్లో బిఎన్బి ట్రాన్స్ఫర్ చేయండి, నో ప్రాబ్లం, చేయొచ్చు సార్. సార్ ఒకసారి బ్యాక్ వెళ్ళండి సార్, ఇదే ఒకసారి రమేష్. బ్యాక్ వెళ్ళండి. అదే రామకృష్ణ రావు దాంట్లో ఉండాలి బిఎన్బి. అదే ఒకసారి బ్యాక్ రండి, అసలు బిఎన్బి ఎంత ఉందో చూద్దాం. హోమ్ లో రండి, అసలు బిఎన్బి ఎంత ఉందో చూద్దాం సార్. మరి సరే హోమ్ టచ్ చేయండి. వ్యాలెట్. ఓకే, బిఎన్బి 0 సార్, అసలు ఏం లేవా? ఓకే, 0 ఉన్నాయి కాబట్టి మీరు ఓకే సార్. మీకు ఎందులో ఉన్నాయి సార్? రామకృష్ణ అనే దాంట్లో ఉన్నాయి, అందులో నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అందులోకి వెళ్ళండి. ఓకే, బిఎన్బి టచ్ చేయాలి. సార్ నాకేం అర్థం కావట్లే. ఓకే, అంటే మీకు అక్కడ స్టక్ అయింది ఏంటి అన్నది తెలియలేదు, అక్కడ అయిపోయింది.
సార్ కాయిన్ అని ఎందుకు వస్తుంది మీకు అలాగా? బ్యాక్ రండి. సెకండ్ వచ్చేసి అది బ్యాక్ వ్యాలెట్ పోవడం లేదు. సార్ వెళ్తుంది, నో ప్రాబ్లం. ఓకే, అది అంటే అది సార్ ఏ వ్యాలెట్ అయితే ఓపెన్ చేశారో అది వ్యాలెట్ క్రియేట్ అవ్వలేదు సార్, అందుకని అలా కనిపిస్తుంది మీకు అది. ఓకేనా? నాకు మీరు ఏది ఓపెన్ చేస్తారో అది వ్యాలెట్ అనేది క్రియేట్ అవ్వలే. ఓకే సార్, ఇది ఓకే, మీకు వ్యాలెట్ అనేది క్రియేట్ అవ్వలేనట్టుంది, చూసుకోండి ఒకసారి. ఓకేనా? రామకృష్ణ సార్, అది ఫోన్ పే దీంట్లో కాదు నాన్న, మామూలు దాంట్లో టెస్ట్ వ్యాలెట్ లో ఓపెన్ అవుతుంది సార్ అది. ట్రస్ట్ వ్యాలెట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయండి, నో ప్రాబ్లం. వచ్చింది. బ్యాక్ వెళ్ళండి సార్. ఫస్ట్ లో ఓపెన్ కాదు ఎందుకు? ఒకసారి బ్యాక్. ట్రస్ట్ వ్యాలెట్ అనేది షో అవ్వట్లేదు. బిఎన్బి అనేది ట్రాన్స్ఫర్ చేసి సార్, అంటే వేరే దాంట్లో కూడా ఉంటాయి కదా సార్ బిఎన్బి, ఇంకా వేరే దాంట్లో లేవా? ఉంది సార్. వేరే వ్యాలెట్ ఓపెన్ చేయండి, నో ప్రాబ్లం. అకౌంట్ వేరే అకౌంట్ ఓపెన్ చేస్తుంటే అలా కనిపిస్తుంది సార్. నో ప్రాబ్లం సార్. అదర్ ఇప్పుడు వేరే అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. బ్యాక్ రండి. చూడండి, కృష్ణ ఇప్పుడు ఓపెన్ చేసి ఇది ఓపెన్ ఓకే ఓకే, ఇందులో బిఎన్బి అనేవి లేవు కదా సార్? ఈ రామకృష్ణలో ఉన్నాయంట. రామకృష్ణ టచ్ చేయండి, అది రావట్లేదా? అది ఎందుకు ఓపెన్ అవ్వట్లా, ఇలా వస్తుంది. ఓహో, ఫ్రీ సార్. ఓకే ఓకే ఓకే, పైన ఓకే, ఇప్పుడు వ్యాలెట్ టచ్ చేయండి ఒకసారి. కిందికి స్క్రోల్ చేయండి కొద్దిగా, ఇలాగా స్క్రీన్ అనేది అవ్వట్లేదేమి? డెఫినెట్ ఓకే, కాయిన్ ఓన్లీ ఇది ఒకటే ఎందుకు అలా వస్తుంది సార్? రామకృష్ణ అనేది ఒకటే అలా వస్తుంది. కృష్ణ కూడా అలానే వస్తుంది. వ్యాలెట్ టచ్ చేయండి. సార్ది బాగానే వస్తుంది కదా కృష్ణ అనేది. ఒక్కొక్కసారి ఒక్కోలో ఓపెన్ చేస్తుంది సార్. ఈసారిది ఈ రామకృష్ణ అనేది మానేసి వేరే వ్యాలెట్లు ఏమైనా ఉంటే కనుక ఓపెన్ చేయండి. ఇంకే వ్యాలెట్లో లేవు అనుకోండి. ఏ సతీష్ సార్ది అది కూడా అలాగ వస్తుందా? ఇందాక బాగానే వచ్చినాయి కదా సార్, ఇప్పుడు ఎందుకు అలా వస్తున్నాయి? ఓకే సార్, మీరు ఒకసారి మీరు ఏం చేస్తారంటే సార్, ఓకే ఇందులో కూడా బిఎన్బి లేవా సార్? ట్రస్ట్ వ్యాలెట్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్ ట్రస్ట్ వ్యాలెట్ లోంచి ట్రాన్స్ఫర్ చేయండి, నో ప్రాబ్లం. రామకృష్ణ బాబు ఉండొచ్చు 970 అది కాదు రామకృష్ణ. మీరు ఆల్రెడీ తెలుసు కదా సార్, అది ఎలా ట్రాన్స్ఫర్ చేయాలని తెలుసు కదా, ఐడియా ఉంది కదా సార్? సార్ తెలియదు సార్, అదే నాకు ఇంతవరకు చేయలేదు సార్. అది ఇక్కడైతే స్క్రీన్ షేర్ అనేది అవ్వట్లే, అందుకని. బిఎన్బి ఉంది సార్ దీంట్లో 150 నిమిషాలు. 150 రూపాయలు ఉన్నాయి సార్. అవును సార్. సార్ 150 రూపీస్ ఉంటాయి, ఇప్పుడు ఆల్రెడీ పిన్ జనరేషన్ కే అయిపోద్ది. అవునా సార్? పిన్ జనరేషన్ కే ఇప్పుడు 1.14 1.15 దాకా కట్ అవుద్ది, కాబట్టి మీరు బిఎన్పి తీసుకున్నాక చేద్దరు కానీ లేకపోతే. సరే సార్. ఇప్పుడు ఆల్రెడీ మనం వాడేసాం 244 ఉంది సార్. అందులో నుంచి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే, మీరు సతీష్ అనేది టచ్ చేయండి సార్, నేను చెప్తాను కొద్దిగా గైడ్ లైన్స్ చెప్తాను. టచ్ చేశారు కదా, అందులో బిఎన్బి అనేది దాని మీద టచ్ చేయండి. బిఎన్బి మీద సెండ్ ఆప్షన్ టచ్ చేయండి. సెండ్ ఆప్షన్ టచ్ చేసిన తర్వాత అక్కడ ఒకటి మీకు మనిషి బొమ్మ కింద ఉండి ఒక బుక్ కింద ఉంది కదా, దాన్ని టచ్ చేశారనుకో, అందులో మీరు ఏ పేరు మీద ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలో వాళ్ళ కాంటాక్ట్ అడ్రస్ టచ్ చేయండి. బిఎన్బి అమౌంట్ సార్, బిఎన్బి అమౌంట్ ఎంత చేయాలి సార్? కింద మీకు బిఎన్బి అని ఉంది కదా, ఆ బిఎన్బి మీరు టచ్ చేశారనుకో యూఎస్డిడి అని వస్తుంది. ఆ యూఎస్డిడి వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే 1.5 యూఎస్డిడి అని టైప్ చేయండి. 1.5 యూఎస్డి వచ్చింది కదా, ఓకే, అప్పుడు మీరు ట్రాన్స్ఫర్ చేయండి. ఐఎన్ఆర్ అమౌంట్ సార్? సార్ ఐఎన్ఆర్ అమౌంట్ అని చూపిస్తుంది. ఐఎన్ఆర్ పెట్టారు కాబట్టి ఐఎన్ఆర్ అని వస్తున్నాము. ఐఎన్ఆర్ పెట్టినారు సార్. అవును. ఓకే, 120 రూపీస్ పెట్టండి, నో ప్రాబ్లం. 120 కొట్టాడు సార్. నెక్స్ట్ కొట్టాడు.
ఓకే, ట్రాన్స్ఫర్ అవుతాయి కనుక ఇప్పుడు మీరు సేఫ్ ఫాల్లోకి వచ్చి ఓపెన్ చేసి పిన్ జనరేట్ చేయొచ్చు. నో ప్రాబ్లం. కన్ఫర్మ్ కొట్టండి. కన్ఫర్మ్. టెస్ట్ వాలెట్ మళ్ళీ తర్వాత మీరు ఒకసారి చూసుకోండి, ఒకసారి అప్డేట్ ఏమైనా ఉందేమో, దాని మూలన మాకు షో అవ్వట్లేదు అనుకుంటున్నాను. కన్ఫర్మ్ పని చేయి వర్క్ అవ్వట్లేదు సార్. కన్ఫర్మ్ అని రావట్లేదు సార్. ఆహా. అయితే ట్రస్ట్ వాలెట్ ఏమైనా ఇష్యూ ఉందేమో సార్, దాని మూలన మీకు ఏం వర్క్ ట్రస్ట్ వాలెట్ మూలన జరగట్లేదు. ఒకసారి ప్లే స్టోర్లోకి వెళ్ళి ట్రస్ట్ వాలెట్ అని టైప్ చేయండి, ఒకవేళ అప్డేట్ ఏమైనా ఉందేమో అప్డేట్ చేయండి. ఓకే, ట్రస్ట్ వాలెట్ ఓపెన్ ఉంది సార్. ఓకే, ఓపెన్ ఉంది. మరి ఓపెన్ ఉంది కానీ అలా ఎందుకు వస్తుంది సార్? మరి సేఫ్ ఫాల్ చూడండి, సేఫ్ ఫాల్ కూడా ఓపెన్ ఉంది. సార్ ఇంకా అక్కడ ఏం అంటే కాయిన్ అని ఉంది కదా, అక్కడ కాయిన్ ఉన్న కాడ ఇంకా మీకు స్క్రీన్ పైకి కింద కూడా జరగట్లేదా? ఆహా, పైకి జరగట్లేదు. కిందకి జరగట్లేదా? ఓకే, పైన అక్కడ సతీష్ అన్న దాని మీద టచ్ చేసి సార్ ఈ మాస్టర్ ఈ ఓపెన్ చేయకండి, ఎందుకంటే కీవర్డ్స్ అనేవి కనిపించే అవకాశం ఉంటుంది. అది ఆఫ్లైన్ నుంచి ఎదురు కానీ. సార్ వేరే వేలెట్లో ఇంకా ఇప్పుడు వచ్చింది సార్. ఓకే, ఇప్పుడు వచ్చింది. ఓకే సార్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సార్, ఇప్పుడు బిఎన్బి మీద టచ్ చేయండి. టచ్ చేశారు కదా, సెండ్ ఆప్షన్ ఉంది కదా, సెండ్ ఆప్షన్ టచ్ చేయండి. ఓకే, నెక్స్ట్ కన్ఫర్మ్ ది నెట్వర్క్ ఈజ్ కరెక్ట్. బిఎన్బి స్మార్ట్ చేయను కదా సార్. ఓకే సార్, స్కిప్ చేయండి అది. ఓకే, అది వ్యాలెట్ది యాడ్ చేసుకోండి. ఓకే, కింద మీకు యూఎస్టిడి ప్లేస్లో 1.2 అని కొట్టండి సార్. ఓకే, ట్రాన్స్ఫర్ చేయండి. నెక్స్ట్ కొట్టండి. అంటే నాకు తెలిసి నెట్వర్క్ ఇష్యూ అంటారా ఏంటి? నెక్స్ట్ కొట్టండి సార్. సెండ్. ఓకే సార్, సెండ్ అయినాయి. ఇప్పుడు మీరు వెళ్ళండి, అందులోకి వెళ్ళండి. పిన్ జనరేట్ ఇందులో చేయాలో అందులోకి వెళ్ళండి సార్. ఓకే, రిఫ్రెష్ చేసింది, వచ్చింది. ఓకే, ఇప్పుడు మీరు ఎక్స్ప్లోర్కి వెళ్ళి టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ సార్, టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. టోకెన్ ఫార్మింగ్ కాదు, టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. ఎస్ సార్. ఓకే, కనెక్ట్ వ్యాలెట్ సార్. ఓకే, ఎంటర్ పిన్ చేయండి సార్, అంటే పాత పిన్ అనేది ఎంటర్ చేయండి, సబ్మిట్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే క్రియేట్ న్యూ పిన్ అని కొట్టుకోండి. అంటే సేమ్ పిన్ కావాలంటే సేమ్ పిన్ పెట్టుకోవచ్చు, మీరు అదర్వైజ్ లేదు అనుకుంటే కొత్త పిన్ కూడా మీరు పెట్టుకోవచ్చు. కన్ఫర్మ్ చేయండి సార్. ఓకే సార్, 1 minute. కంప్లీట్ యువర్ ట్రాన్సాక్షన్. ఓకే సార్, ఇప్పుడు మీరు పిన్ అనేది 2 times ఎంటర్ చేయండి. ఓకే సార్, సేమ్ ఎంటర్ చేయండి పైన కింద కూడా. ఓకే, కంగ్రాచులేషన్. ప్రొసీడ్ టు లాగిన్ సార్. ఇప్పుడు ఓకే అయింది, లాగిన్ ఇచ్చేయండి. ఎస్ సార్. ఇప్పుడు ఇందులో ఏమైనా చెక్ చేయాలి సార్, స్టేకింగ్ లో కానీ ఏమన్నా? చెక్ చేద్దాం సార్. ఒకసారి రివర్స్ స్టేటస్ టచ్ చేయండి సార్. ఓకే,
230 ఉన్నాయి సార్ ఇందులో. ఓకే, 230 పీవీసీ మెటా అనేవి ఉన్నాయి. వ్యాలెట్ స్టేకింగ్ ఓన్లీ 3 ఉన్నాయి సార్. మీరు పైన టోకెన్ ఫార్మింగ్ టచ్ చేయండి సార్. టోకన్ లాగిన్ ఇచ్చేయండి. ఓకే సార్, కంటిన్యూ చేయండి సార్ ఒకసారి. ఇక్కడ పక్కన మనకి ఫార్మింగ్ పేజ్ అని ఉంది కదా, ఫార్మింగ్ వ్యాలెట్, అది టచ్ చేయండి పైన. అందులో ఏమన్నా ఉన్నాయో చూద్దాం. 51. ఓకే, 51 నో యూజ్ సార్. ఓకే, రివర్స్ స్టేటస్ టచ్ చేయండి. ఎస్ సార్. సార్ ఇది కూడా టోకెన్ ఫార్మింగ్ యాక్టివ్లో లేదు. ఓకే, రీడీమ్ రివార్డ్ టచ్ చేయండి సార్. సార్ ఓన్లీ $7 అనేది ఉంది. ఓకే, వ్యాలెట్ ఫార్మింగ్ లో 200 ఉంది కానీ మీకు రిలీజ్ అయ్యి ఉండదు. ఇది యాక్టివ్ చేసుకోవాలి సార్. ఇది కూడా మీరు రాసి పెట్టుకోండి సార్. సరే సార్. ఓకేనా, ఇది కూడా ఒకసారి రాసి పెట్టుకొని మీరు బిఎన్బి లేవు మరి. ఓకేనా, బిఎన్బి ఉంటే గనక మీరు యాక్టివ్ చేసుకోండి. సరే సార్. వేరే మీకు రామకృష్ణ అనే దాంట్లో మీకు ఉన్నాయి కదా టోకెన్ ఫార్మింగ్ లో 300 దాకా ఉన్నాయి. అవి మీరు ఏం చేస్తారంటే మీరు బిఎన్బి వేసుకున్నాక ఈ వ్యాలెట్ అనేది మీరు యాక్టివ్ చేసి పెట్టుకోండి. ఓకేనా. ఇంకోటి కూడా ఉంది సార్, సత్య అనేసి మా వైఫ్. ఓకే సార్, దాన్ని కూడా పిన్ జనరేట్ చేయాలి. ఆ పిన్ జనరేట్ చేయాలి సార్. మరి బిఎన్బి సరిపోగా సార్. అదో దీంట్లో ఉంది సార్, దీంట్లో ఉంది సార్. మళ్ళీ ఎలా వస్తుంది? ఇందాక ఓకే అయింది, మళ్ళీ ఇప్పుడు ఎలా వస్తుంది సార్? అందులో లేవు, అందులో ఉన్నాయి, మనం తీస్తాం ఇప్పుడు ఆల్రెడీ రామకృష్ణ అనే దాంట్లో. సతీష్ దాంట్లో కృష్ణ టూలో కూడా ఉంది. ఇది మళ్ళీ అలా సార్ ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, ఎవరు మన రామకృష్ణ సార్, మీరు ఏం చేస్తారంటే సార్ ఫోన్ ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. ఓకేనా. తర్వాత ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అందుకని ఇష్యూ వస్తుందేమో అనుకుంటున్నా. కొద్దిగా ఏమైనా ఎర్రర్స్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతుంది. సరే సార్. రావడం బిఎన్బి వేసుకున్నాను. జస్ట్ ఇప్పుడే మనం ట్రాన్స్ఫర్ చేసాం, మళ్ళీ ఇప్పుడు ఓపెన్ అవుతుంది సార్. దేని వేసుకొని చేద్దాం సార్ రేపు. చేసుకుందాం సార్. ఇంకొక ఐడి ఉంది సార్, అంతే సార్. అది చేస్తాను సార్. అదే రేపు మీరు ఏం చేస్తారంటే బిఎన్బి తీసుకున్నాక అప్పుడు మనకి 2 లైవ్ లో చేద్దాం, నో ప్రాబ్లం. ఓకేనా. సరే సార్. ఓకే సార్, బాగున్నాడు కాబట్టి స్పీడ్ గానే చేస్తారు సార్. అయితే చాలా సరే సరే. అదే ఒకసారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసుకోండి. కొద్దిగా ఇది నెట్వర్క్ ఇష్యూ ఏమైనా ఉంటే క్లియర్ అవుతుంది. ఓకే 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 సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. స్క్రీన్ షేర్ ఆప్ చేయండి. శివప్రసాద్ సార్ అంటే చేశారు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రేపు మళ్ళీ బిఎన్బి వేసుకున్నా కంటిన్యూ చేద్దాం. రామకృష్ణ సార్. సార్ వెల్కమ్ సార్. శివప్రసాద్ సార్ వెల్కమ్. సార్ రండి సార్, వెల్కమ్. శివప్రసాద్ సార్, కొప్పరూరి శివప్రసాద్ సార్. మనం మాట్లాడాలంటే షేర్ చేసుకోవాలంటే రండి సార్, వెల్కమ్. సార్ 1 minute వస్తాను నేను, ఒక 1 minute.
హలో సార్ హలో 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 రాకపోయింది సార్ కోట వెంకటేష్ గారు కోట వెంకటేష్ గారు కోట వెంకటేష్ గారు సార్ 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 వినపడుతుందా సార్ 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 వెల్కమ్ సార్ శివప్రసాద్ సార్. సార్ స్క్రీన్ సార్ షేర్ నాకు బాగా వస్తుంది. చెప్పండి సార్. సార్ నాకేం వినపట్లేదు సార్. లేదు సార్, నేను కొద్దిగా బయటికి వెళ్ళాను, దాని మూలన ఎవరు మాట్లాడలే. చెప్పండి సార్. వచ్చిందా సార్ సార్? చెప్పండి సార్. మీది స్క్రీన్ షేర్ అయితే అవ్వట్లే నాకు. స్క్రీన్ అవ్వట్లేదు షేర్ సార్, అదే నాకు చేస్తున్నట్టున్నారు. డౌట్ వచ్చింది, దేనివల్ల అవ్వట్లేదు. ఏమో తెలియదు సార్, అది మళ్ళీ ఇంకోసారి ట్రై టెలిగ్రామ్ ఇష్యూ ఉంది చేయమంటారా? సార్. ఒకసారి మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ అయ్యి మళ్ళీ ఒకసారి ఒక 1 minute ఉండి సార్ రండి. అప్పుడు ఏం మీటింగ్ వినపట్లేదు లోంచి అసలు. లెఫ్ట్ అయ్యి ఒక 1 minute ఉండి రండి, అప్పుడు షేర్ అవుతుంది. ఓకేనా? ఎందుకంటే టెలిగ్రామ్ చాలా ఇష్యూగా ఉంది సార్. స్క్రీన్ షేర్ అనేది చాలా మందికి అవ్వట్లే. సార్ మా మాట వినిపిస్తుందా శివప్రసాద్ సార్? ఓకే. ఇంకా అలాగొస్తుంది సార్. మీరు మీటింగ్ లోంచి లెఫ్ట్ అయ్యి ఒక 1 minute అన్న ఉండి అప్పుడు వస్తే గనక అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్. మీరు వెంటనే వస్తే గనక అవ్వదు. సార్ శివప్రసాద్ సార్, మీరు వెంటనే ఆ, మీరు మీటింగ్ నుంచి లెఫ్ట్ అవ్వండి సార్. మీటింగ్ నుంచి లెఫ్ట్ అయ్యి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత ఒక 1 minute, 1 నిమిషం ఉన్నాక మళ్ళీ అప్పుడు రండి, ఎంటర్ అవ్వండి. అది కొద్దిగా మన యొక్క ఏమన్నా ఇష్యూ ఉన్నా కానీ క్లియర్ అవుతుంది. సార్ అయితే రామకృష్ణ సార్. ఓకే ఓకే సార్, ఇప్పుడు అవుతుంది సార్. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ అయితే అవలా, మైక్ మీద అన్మ్యూట్ చేసుకోండి, మీ వాయిస్ అనేది మాకు వస్తుంది. ఓకే, స్క్రీన్ షేర్ అయితే అవుతుంది సార్. ఓకే సార్, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వెళ్ళండి. అంటే మీ మాట అయితే నాకు రావట్లేదు, కానీ నా వాయిస్ అయితే మీకు వస్తుంది. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది. ఓకే.
ఓకే సార్. ఇక్కడ ఏంటి సార్ డౌట్? అంటే ఏమన్నా ఫార్మింగ్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా ఏంటి? అది రీడమ్ రివార్డ్ అనేది టచ్ చేయండి. ఓకే ఓకే, ఇందులో 125 ఉన్నాయి సార్. వ్యాలెట్ ఫార్మింగ్ ఏమైనా ఉన్నాయో చెక్ చేస్తానంటే చెక్ చేయండి. ఇప్పుడు మీరు ఏమైనా ఫార్మింగ్ చేస్తారా, లేకపోతే ఎర్లీ బర్డ్కి ఏమైనా ఎలిజిబిలిటీ అవ్వడానికి ఏమైనా చూస్తున్నారా ఏంటన్నది మీ మాటల్లో తెలుసుకుంటే మరి దాన్ని బట్టి మనం చెప్పచ్చు. అంటే మీ వాయిస్ మరి అన్మ్యూట్ చేసుకోలే మీరు, మీ వాయిస్ అనేది మాకు రావట్లే. శివప్రసాద్ సార్. ఓకే, 164. ఒక్క 1 మినిట్ సార్, ఎవరైనా కొద్దిగా గైడ్ చేయండి. 1 మినిట్. శివప్రసాద్ సార్, నమస్తే సార్. అందరికీ నమస్కారం సార్. సార్ ఆనంద్ సార్, నమస్తే సార్. శ్యాంభద్రారావు సార్, కేవీకే యాదవ్ సార్, ఆర్ ఆనంద్ సార్ సార్, నమస్తే సార్. హనుమంతరావు సార్, నాగప్రసాద్ సార్, ఎంఎస్ రావు సార్, ఎస్కే వల్లి సార్, మధు సార్, రాజేశ్వర్ సార్, శ్రీనివాస్ సార్, ప్రసాద్ సార్. సార్ నా వాయిస్ వస్తుందా సార్? వినబడుతుందా వినబడుతుంది సార్. సార్? సార్ నమస్తే. నమస్తే, బాగున్నారా సార్? బాగున్నా సార్, మీరు బాగున్నారా సార్? బాగున్నాం సార్. అవునా సార్. శివప్రసాద్ సార్, నా మాట వినబడుతుందా మీకు? మీరు మైక్ ఆన్ చేసుకోండి. సార్కు ఫోన్ వచ్చినట్టుంది, వెంకటేష్ సార్కు ఫోన్ వచ్చినట్టుంది. శివప్రసాద్ సార్, మీరు మైక్ ఆన్ చేసుకొని మాట్లాడండి. శివప్రసాద్ గారు, మీరు మైక్ ఆన్ చేసుకొని మాట్లాడండి. మైక్ ఆఫ్ లో ఉంది మీ మైక్. మీ మాట మాకు వినబడట్లేదు. సార్కి ఇందాక నుంచి ఎన్నిసార్లు నమస్తే చెప్పినా సార్. నమస్తే సార్ సార్. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా సార్? థ్యాంక్ యూ. సూపర్ సార్, సూపర్. ఓకే సార్. సార్ ఫస్ట్ ఏమో స్క్రీన్ షేర్ అవనప్పుడేమో అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడారు. అవును సార్. స్క్రీన్ షేర్ అవుతున్నప్పుడేమో మ్యూట్ చేసుకున్నారు. అదే సార్ బయటికి వెళ్ళారు. అవును సార్. ఏం చేద్దాం అనుకుంటున్నారో అది మనకు తెలియట్లే. అవును సార్. సార్ కనబడుతుందా? సార్ ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఇందాక మీరు అన్మ్యూట్ చేసుకుని అలా చేయాల్సింది. ఓకే ఓకే సార్. సార్, ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఆల్రెడీ అదే టోకెన్ సార్, ఫార్మింగ్ లో దీంట్లో ఏమున్నా చూసి దాన్ని బట్టి చేద్దాం సార్. ఓకే సార్, టోకెన్ ఫార్మింగ్ లో ఆల్రెడీ మీకు 125 ఉన్నాయి. అవును ఓకే, సార్. వ్యాలెట్ ఫార్మింగ్ రివార్డ్ లో 165 అనేవి ఉన్నాయి. అంటే అందులో అవును సార్. 100, ఇందులో 100 అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే. ఇంకా అంటే ఇంకా మీరు ఒకవేళ ఇంకో 100 మీ వ్యాలెట్ కి ఒకవేళ మీకు డైరెక్ట్ ఏమన్నా 2 రిఫరల్ ఉన్నాయి సార్ మీకు డైరెక్ట్ చెక్ చేయాలి సార్. చెక్ చేస్తే అర్థమైపోద్ది. ఇంకో దాంట్లోకి వెళ్దాం సార్. సార్ మీరు డైరెక్ట్ ఎవరికైనా ఛాన్స్ ఇచ్చారా? అంటే మీ డైరెక్ట్ రిఫరల్ ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాను. ఫస్ట్ డైరెక్ట్ ఉన్నారు సార్. ఉంటే గనక అవి మీ వ్యాలెట్స్, అంటే మీ ఓన్ వ్యాలెట్స్, మీ ఒకవేళ మీరు బయట ఓనే వాళ్ళకి సార్. ఇచ్చిన లేదు లేదు, ఓనే. ఓకే, ఒకవేళ ఇంకో 100 ఉంటే కనుక మీరు ఎలిజిబిలిటీ అవుతారు, అందుకని చెప్పేసి అడుగుతున్నాను. సరే, బ్యాక్ రమ్మంటారు సార్.
సార్ స్క్రీన్ వేరే షేర్ వేరే దాంట్లో చేయండి. చూద్దాం సార్. సార్ స్క్రీన్ షేర్ చేయండి. ఇప్పుడు అన్మ్యూట్ చేసుకున్నారు కానీ స్క్రీన్ షేర్ అనేది చేయలేదు. స్క్రీన్ షాట్ చేయలేదా? ఆహా, ఇప్పుడు అన్మ్యూట్ చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఓకే, అన్మ్యూట్ లోనే ఉంచి మీరు స్క్రీన్ షేర్ అనేది ఇవ్వండి. చేస్తాం సార్. అయితే Yes, sir. ఓకే సార్, వచ్చిందా? ఓకే అవుతుంది సార్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. వెళ్ళండి. ఎస్ సార్, సూపర్. ఇలా మాట్లాడుతూ చేశారంటే మీకు అంటే మీకు ఏం చెప్పాలి ఏంటనేది మాకు ఒక ఐడియా వస్తుంది అనమాట. అవును సార్, అవును సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు ఓపెన్ చేసింది మీది ప్రసాద్ అనేదే కదా అవును సార్, ఇప్పుడు తర్వాత సార్? దేవి దాంట్లోకి వెళ్తున్నాం. మీ మెయిన్ వ్యాలెట్ దేవి ఏది దాంట్లో సార్ అసలు? మీ మెయిన్ సార్? వ్యాలెట్ ఏది? మెయిన్ వాళ్ళు దేవి సార్. ఓకే, ఇది ఓపెన్ చేయండి సార్. మేడం ఓపెన్ చేస్తాం. చేయండి. టోకెన్ ఫార్మింగ్ డాటా అని ఓపెన్ చేయండి. ఓకే సార్. ఓకే, కనెక్టెడ్ వ్యాలెట్. ఓకే సార్. సార్. ఓకే సార్, ఓపెన్ చేశారు కదా? అవును అంటే సార్. సార్ స్టేకింగ్ లోకి వెళ్ళారా మీరు? ఓకే, రివర్స్ స్టేటస్ అనేది ఓపెన్ చేయండి. రివర్స్ సైడ్కి వెళ్ళమంటారా? ఎస్ సార్. రివార్డ్ స్టేటస్. ఓకే, కొట్టాను సార్. ఓకే సార్, అంటే స్టేకింగ్ టోకెన్ స్టేకింగ్ అనేది 740 పీవీసీ మెటా అనేది రిలీజ్ అయి ఉన్నాయి. ఓకే, పక్కన మనకి వ్యాలెట్ స్టేకింగ్ అని ఉంది కదా, దాంట్లో ఏమన్నా చెక్ చేద్దాం ఒకసారి. వ్యాలెట్ స్టేకింగ్ టచ్ చేయండి. ఓకే, ఇందులో కూడా ఏం లేవు సార్. 48 ఉన్నాయి, అంటే 740 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏమి చేయడానికి అందులో నో యూజ్ సార్. మీరు ఓకే, పైన టోకెన్ ఫార్మింగ్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి ఒకసారి. మీకు ఎప్పుడైతే రీచ్ అవుతాయో అప్పుడు మీరు రీస్టేకింగ్ కానీ ఒకవేళ అదర్ ఐడికి యూజ్ చేసుకోవడం కానీ పనిచేస్తారు. ఓకే సార్. సార్ పిన్ ఇవ్వండి సార్. పిన్ ఇచ్చేసి సబ్మిట్ చేయండి. అలాగే సార్. ఎస్ సార్, ఇక్కడ మనకి కంటిన్యూ అని ఉంది కదా, దాన్ని కంటిన్యూ చేయండి. ఓకే సార్. ఓకే, పక్కన మనకి ఫార్మింగ్ వ్యాలెట్ అని చూడండి. కనెక్టెడ్ వ్యాలెట్ పక్కన ఫార్మింగ్ వ్యాలెట్ ఉంది, దాన్ని టచ్ చేయండి ఒకసారి. చేశాను సార్. 81.57 ఉంది సార్. ఓకే సార్, అది 81 అలా ఉంటే కనుక మనం చేయలేం కాబట్టి కింద మనకి రివర్స్ స్టేటస్ అని ఉంది కదా, దాన్ని ఓకే చేయండి. రివార్డ్ స్టేటస్. ఓకే, దాని పక్కన రీడీమ్ రివార్డ్ ఉంది చూడండి, అది ఒకసారి టచ్. సార్ ఇందులో కూడా సేమ్ 125 ఉన్నాయి. వ్యాలెట్ ఫార్మింగ్ అనేది టచ్ చేయండి. వ్యాలెట్ ఫార్మింగ్. సార్ 22.59 సార్. ఓకే ఓకే సార్, ఇది మేడం దాంట్లో అయితే 100 అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే ఇదే మెయిన్ వ్యాలెట్ అంటున్నాను మీరు? అదే సార్ మెయిన్ వ్యాలెట్. ఓకే, ఒక పని చేస్తారా, పైన మనకు 3 గీతలు ఉన్నాయి కదా, ఆ 3 గీతలు టచ్ చేయండి ఒకసారి. చేశాను సార్. ఓకే, ఇందులో రిఫరల్ స్టేటస్ అని ఉంది చూసారు, దాన్ని ఓకే చేయండి. ఓకే, 1 మినిట్ సార్. ఓకే అయింది కదా? ఓకే, పక్కన మనకి రిఫరల్ టీమ్ అని ఉంది కదా సార్, దాన్ని ఒకసారి ఓకే చేయండి. రిఫరల్ టీమ్. ఓకే ఓకే, అందులో ఓకే ఆల్ ఎలిజిబిలిటీ లెవెల్స్ అని ఉంది కదా, దాన్ని మధ్యలో టచ్ చేసి లెవెల్ 1 అని ఓకే చేయండి. లెవెల్ 1 కుట్టాను సార్. ఓకే సార్, ఈ లెవెల్ 1లో ఈ 3 ఐడీలు మీ ఉన్నాయి సార్. ఓకేనా? అవును సార్. అంటే ఈ 3 ఐడీలు 1 మినిట్ సార్. ఓకే సార్, ఈ 3 ఐడీలు మేడం కింద డైరెక్ట్ ఉన్నాయి. ఓకే అవును సార్.
డైరెక్ట్ ఉన్నాయంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఓపెన్ చేసిన దాంట్లో ఈ ఐడి ఉందా సార్ మీకు? ఇందాక మనం ఆల్రెడీ చూసాం కదా, ఆ, 100 అనేది టూ వ్యాలెట్ ఫార్మింగ్ లోను ఇంకో దాంట్లోనూ చూసాం కదా. ఉంది సార్, దీంట్లో ఉంది. ఓకే సార్, ఓకే. మీరు ఇందులో ఏం చేస్తారంటే ఏది ఉంది సార్? ఇది మనం ఇందాక చెక్ చేసింది ఏది? పైదా, 60 కిందదా, మధ్యలో? 65 12 04 సార్. అది మీకు ఓకే కన్ఫర్మ్ కదా మీకు? నాదే సార్ అది. ఓకే, అది మీరు ఏం చేస్తారంటే పైన ఉన్నది కాపీ చేసుకోండి, 312 అని కాపీ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేయమంటారా? సార్ కాపీ చేయడం తెలీదా? ఓకే ఓకే సార్, నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఏం ఓకే. చేస్తారంటే ఓకే, ఇప్పుడు మీకు బిఎన్బి అని ఉన్నాయి సార్, అవైలబుల్ ఉన్నాయా? బిఎన్బి అనేది మీరు బిఎన్బి లేవా? వేరే దాంట్లో ఉన్నాయి సార్, వేరే దాంట్లో ఉన్నాయి. అదే సార్, ఇప్పుడు ఒకవేళ ఈ మేడం దానికి మీరు ఎలిజిబిలిటీకి ఎలిజిబిలిటీ చేసేలా చేయాలనుకుంటే కనుక బిఎన్బి అనేది మినిమం $4 బిఎన్బి అనేది కావాలి సార్. సరే, వెనక్కి వెళ్దాం సార్, చూద్దాం. ఓకే, బ్యాక్ వెళ్ళండి, బయటకు వచ్చేయండి. పైన అది ఏరో మార్క్ ఉంది కదా, దాన్ని ఓకే చేసి ట్రస్ట్ వాలెట్లోకి వచ్చేయండి. పైన అది బాణం కింద ఉందా కదా, ఓకే బ్యాక్ వచ్చండి. ఓకే సార్, వ్యాలెట్ వచ్చాను సార్, ఓకే, దేవికి వచ్చాను. ఇక్కడ ఓకే 1 మినిట్ సార్, వ్యాలెట్ అని ఉంది కదా ఇందులో సార్. తక్కువ ఉన్నాయి సార్. బిఎన్బి అనేది లేదు సార్ ఇందులో. లేదు. ఓకే, మీరు ఇంకే ఎందులో అయినా ఉందేమో చూడండి ఇంకా. వేరే దాంట్లో ఉంది సార్, చూద్దాం. ఓకే గణేష్ వెళ్ళండి సార్. దాంట్లో ఉండాలి. ఓకే, ఇందులో ఉన్నాయి, మీకు తెలుసు కాబట్టి అది ఓపెన్ చేయండి గణేష్ దాంట్లో సార్. ఇది గణేష్ సార్ది 0 ఉంది సార్ బిఎన్బి అనేది. అవును, లేవు సార్, చూసారు అదే. లేదు సార్, దీంట్లో కూడా లేదు. సార్ ఇందులోకి ఎందుకు వెళ్ళారు మీరు? బ్యాక్ రండి. వస్తున్నాను సార్, బ్యాక్ వస్తాను. మీరు ఇలాంటివి ఏమైనా తెలియక మీరు టచ్ చేశారండి, మీ దగ్గర ఉన్న ఫండ్ అనేది మీకు లాస్ అవుతారు. ఓకే ఓకే, ఓకే ఓకే ఓకే. జాగ్రత్త, కేర్ఫుల్ సార్. సార్ లేవు సార్ ఇందులో కూడా బిఎన్బిలో. దీంట్లో కూడా అంటే లేవు సార్. మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీరు ఏమన్నా ఎల్లుబడికి మీరు చేసుకోవాలి అని అనుకుంటే గనక మినిమం ఒక 500కి మీరు బిఎన్బి అనేది తీసుకోండి. ఎందుకంటే సార్ ఇన్ని వ్యాలెట్స్ ఉన్నాయి కాబట్టి మినిమం ఒక 2000కి తీసి పెట్టుకోండి సార్. 2000 కానీ తీసి పెట్టుకుంటే మీకు ఏదైనా వర్క్ చేసుకోవడానికి పని చేస్తాం సార్. ఇప్పుడు మీరు ఇవ్వగలరా సార్? ఫోన్ పే చేస్తాను సార్. ఇప్పుడు ప్రజెంట్ లేవు సార్. టైం మీకు అయిపోయిందంటారా? ఇప్పుడు ప్రజెంట్ లేవు సార్ మనకి. లేకపోతే రాజేష్ సార్ కాంటాక్ట్ అవ్వండి, రాజేష్ సార్ పే చేస్తారు. ఓకేనా, నో ప్రాబ్లం. మీరు మళ్ళీ రేపు మీటింగ్ లో వచ్చినప్పుడైనా సరే అప్పుడు కావాలంటే రాజేష్ సార్ చేత చేయొచ్చు. అలాగే సార్, రాజేష్ గారిని అడుగుతారు సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయితే ఓకే సార్, సార్ నెంబర్ ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వండి, నో ప్రాబ్లం. సరే సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, మీకు అయితే ఎర్లీబడిగా అయితే ఎలిజిబిలిటీ అవ్వడానికి అయితే ఉన్నాయి కానీ బిఎన్బి లేకపోవడం మూలన అంతే. ఓకే సార్, మీరు ఏం చేస్తారంటే మన టెలిగ్రామ్ లోకి వచ్చి స్క్రీన్ షేర్ ఆఫ్ చేసి మీరు మీటింగ్ అయిన తర్వాత సార్తో కాంటాక్ట్ అవ్వండి. ఓకే, అలాగే సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే రావచ్చు సార్. ట్రస్ట్ వ్యాలెట్లో ఏమైనా వర్క్ కాని పర్సన్స్ ఉంటే వాళ్ళు సేఫ్ ఫాలో అనేది చేసుకోండి, డోంట్ వరీ. ఓకేనా, చాలా మందికి అంటే ఎర్రర్స్ వస్తున్నాయి కదా ట్రస్ట్ వ్యాలెట్లో, అది అనేది ఆ ఇష్యూ అనేది ఇందులో ఉండదు. మీరు సేఫ్ ఫాల్ అనేది ఇన్స్టాల్ చేసి సేఫ్ ఫాల్లో మీరు కీవర్డ్స్ అనేది చేసుకోవచ్చు. మనకి చాలాసార్లు చూపించాం ఎలాగ సేఫ్ ఫాల్ ఎలాగ చేసుకోవాలి ఏంటి అన్నది కూడా చూపించాం. ఒకవేళ ఎవరైనా కావాలనుకున్నా కానీ వాళ్ళు చేసుకోవచ్చు. ఒకవేళ తెలియకపోతే కనుక మీరు సేఫ్ ఫాల్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే కనుక మీకు ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ అనేది చెప్తాం సార్, మీరు చేసుకోవచ్చు. అంటే లైవ్లో చేయడం కన్నా, అంటే ఆన్లైన్లో చేయడం కన్నా ఆఫ్లైన్లో చేసుకోవడం ఒక సేఫ్. అందుకని చెప్పేసి మేము లైవ్లో చెప్పడానికి అందుకని చెప్తున్నాం సార్. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మేము ఇంట్రడక్షన్స్ చెప్తాం, అక్కడ మీరు చేసుకొని వ్యాలెట్ అని ఇన్పుట్ చేస్తే కనుక సరిపోతుంది.
సూపర్ సార్. ఈ రోజైతే మనకి సార్స్ ముందుకు వచ్చారు. డౌట్ అనేది కొద్దిగా డౌట్స్ ఉన్నాయి, క్లియర్ చేసుకున్నారు. వర్క్ పెండింగ్ ఉన్న వర్క్ కూడా వాళ్ళు క్లియర్ చేసుకున్నారు. సార్ ఇంకా ఎవరైనా మనం మాట్లాడాలంటే రండి. ఇంకా 5 minutes ఉంది. ఈ 5 minutes అనేది యూటిలైజ్ చేసుకుందాం. టైం 5 minutes ఉంది కాబట్టి ఈ 5 minutes లో మనం యూటిలైజ్ చేసుకుందాం. సార్ రావచ్చు, ఎవరైనా ఏమైనా డౌట్ ఉంటే రావచ్చు, నో ప్రాబ్లం. సరే సార్, ఆల్రెడీ గ్రూపుల్లో యాడ్ కాని పర్సన్స్ అందరికి నేను గ్రూప్ ఆల్రెడీ లింక్ అని పెట్టాను కాబట్టి చాలా మంది యాడ్ అయ్యారు సార్. ఓకే, నో ప్రాబ్లం సార్. ఒకవేళ ఫుల్ అయినా కానీ మీకు రిచ్ భారతి కానీ ఏదైనా కానీ మీరు మెసేజ్ పెట్టండి. ఒకవేళ సార్ యాడ్ అవ్వట్లే, ఒకవేళ ఇలా ఫెయిల్డ్ వస్తుంది, అది ఏమన్నా ప్రాబ్లం ఉంటే కనుక మీరు మెసేజ్ పెడితే కనుక దానికి మళ్ళీ వేరే వేరే ఏదైనా కానీ ఆప్షన్ మేము చూస్తాం. ఓకేనా? ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఫుల్ అవుతే కంప్లీట్ అయిపోతే కనుక మీరు ఒకవేళ టచ్ చేసినా కానీ అవ్వకపోవచ్చు. అలాగే ఎవరికైనా ఉంటే కనుక మీరు మెసేజ్ చేయండి. మెసేజ్ చూసి మేము అది క్లియర్ చేస్తాం. ఓకేనా? మీటింగ్ అనేది యాడ్ అయి ఉంటే సార్, అండ్ మెసేజ్ ఎనీ ఇంపార్టెంట్ మెసేజ్ కూడా మనకి గ్రూప్లో అనేది వస్తూ ఉంటాయి కాబట్టి టెలిగ్రామ్ చాలా మంది టెలిగ్రామ్లో వచ్చిన మెసేజ్ అనేది చూడరు కాబట్టి వాట్సాప్ గ్రూప్లో ఉంటే కనుక మీకు ఒక ప్లస్ పాయింట్. వాట్సాప్లో ఏదైనా ఇంపార్టెంట్ అనేది వస్తే చూస్తారు కాబట్టి చూసుకోండి. సార్ ఈరోజు కాల్ చేస్తున్నారు, మర్చిపోయినట్టున్నారు కట్నా కదా సార్. సార్ బిజీగా ఉండి చేయలేదమ్మా. సార్ ఇంకెవరికి ఏం డౌట్స్ ఏం లేవా? ఇంకా 3 minutes మాత్రం ఉంది. 3 minutes ఉన్నాయి సార్. ఈ లోపు ఏమన్నా మాట్లాడంటారండి. ఓకే, కర్ణాకర్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. సార్ వెల్కమ్ సార్, కర్ణాకర్ సార్ సార్. నమస్తే అండి. సార్ నమస్తే నమస్తే. సార్. ఏంటి సార్ కాల్ సార్ చేస్తున్నారు, మర్చిపోయారా? నేను కొంచెం వేరే నాది ఒకటి నేము రాంగ్ ఉంది సార్. నా యాక్చువల్గా ఏంటంటే సర్టిఫికేట్ లో కరుణాకర్ ఉంటది. యాక్చువల్గా అన్నిట్లో ఏంటంటే కొంచెం ల్యాండ్ పేపర్లు దానిలో అంతా కరుణాకర్ రెడ్డి అని ఉంది. అది కొంచెం మిస్టేక్ ఓకే ఉంది. ఆ పనుల మీద తిరుగుతున్నాం సార్. దాని గురించి మళ్ళీ కాల్ ఓకే. చేయలేకపోయాను. మరి క్లియర్ అయిందా సార్ ఎంఆర్ మరి? ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా రేపు కాల్ చేస్తారు సార్ మీకు. ఓకే, నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. మనం ఎప్పుడైనా మాట్లాడచ్చు, అది నో ప్రాబ్లం. అంటే అక్కడ మీకు క్లియర్ అయింది, ఆ ఇష్యూ అనేది క్లియర్ అయిపోయింది కదా? ఇప్పుడు అంటే అయ్యాలు ఇచ్చినాం, డాక్యుమెంట్స్ ఇచ్చినాం. వాళ్ళు టైం పడుతుంది అని చెప్పిండు. సరే సార్, క్లియర్ అయిపోతుంది సార్, నో ప్రాబ్లం. అంటే అవి మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోవాలి సార్, అది కంపల్సరీ. అవునవును సార్. రేపు 12 తర్వాత కాల్ చేయమంటారా సార్? చేయండి సార్, నో ప్రాబ్లం. ఓకే సార్. ఓకే సార్. సార్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్, సార్. థ్యాంక్ యూ. జై పివిసి మీట, జై పెరల్ సార్. టైం కూడా అయిపోయింది, 11 సార్ అవుతుంది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సార్ ఈరోజు షేర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. జై పీవీస్ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్, ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్. బాయ్ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్ థ్యాంక్ సార్, గుడ్ నైట్. యూ వెంకటేష్.